ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీ నేపథ్యం ఏంటి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ ఫ్యామిలీ, మీ ఫాదర్ మదర్ అంటే కొంచెం మీరు ఉన్నతమైన కుటుంబానికి చెందినవారైనా, లేదంటే మీకు ఆర్థికంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఎందుకంటే ఆడికి ఏం గతి లేదు, ఉన్నాయని నా దగ్గర తీసుకొని ఈవెన్ నా చీరలతో సహా పట్టుకెళ్ళాడని మీరు ఇందాక ఒక ఆరోపణ చేశారు. మరి సార్ నేను వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ నాకు ఎప్పుడు ఎటువంటి లోటుపాట్లు లేదు సార్. వాళ్ళు కష్టపడినా సార్, ఎవరికి ఏది ఓసీగా రాదు సార్. ఎవరైనా కష్టపడి సంపాదిస్తారు, వాళ్ళ పిల్లలు బాగుండాలని చూసుకుంటారు. నేను ఇంత లవ్ మ్యారేజ్ చేసి వచ్చినందుకు కూడా ఒక్కరోజు కూడా నా పేరెంట్స్ నువ్వు అనవసరంగా చేసుకున్నావు దెప్పి పడడం కూడా ఈ రోజు దాకా నన్ను ప్రొవోక్ చేయడం కూడా లేదు సార్. ఈ రోజు దాకా నా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేసుకొని ఈ రోజు దాకా ఇక్కడ దాకా మా మమ్మీ సార్, మై మదర్ ఈజ్ అ క్యాన్సర్ సర్వైవల్ సార్. ఓకే, షీఈ్ అ క్యాన్సర్ సర్వైవల్, బట్ స్టిల్ నా కోసం ఫైట్ చేస్తున్నారు సార్. 4 years నుంచి నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉంటే ఆమె నా కోసం ఫైట్ చేస్తున్నారు సార్. ఇప్పటికీ ఆమెను తిప్పిస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది సార్. నా మదర్ నేను ఇంత కష్టపడుతున్నాను ఇప్పటికీ అని, కానీ తప్పట్లేదు సార్. నా మదర్ ఉంది కాబట్టి ఇప్పటికీ నేను ఫైట్ చేయగలుగుతున్నాను సార్. లేని వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది, మీకు ఇందాక నేను చెప్పినట్లు. సరే, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఇంకొక పాప వచ్చింది. పాప పరిస్థితి ఏంటండి అసలు? అంటే పాపని ప్రేమగా చూసేవాడా, దగ్గరగా తీసుకునేవాడా, లేదంటే మిమ్మల్ని కొట్టినట్టుగానే పాపను కసురుకునేవాడా? పాప విషయంలో ఎలా ఉండేవాడు అసలు? ప్రేమగా చూసుకునేవాడు కాదు సార్. దిస్ ఈస్ ద థింగ్ ఐ కెన్ టెల్. కొట్టడం, తిట్టడం చిన్నపిల్లని ఎవరైనా చేయరు, కానీ బట్ పాప మీద ప్రేమ, ఆ కన్సర్న్. ఇప్పుడు పెద్ద ఎగ్జాంపుల్ సార్, తండ్రి అనేవాడు ఇప్పుడు పాపకి ఎప్పుడైనా బాగాలేదనుకోండి సార్, సివియర్ వామిటింగ్, సివియర్ ఫీవర్ చిన్నపిల్లలకి వచ్చేటప్పుడు, నా కూతురికి ఒకసారి అలాగే సివియర్ ఫీవర్ సార్, విపరీతమైన వామిటింగ్స్ అవుతుంటే, తేజ పాపకు వామిటింగ్స్ అయిపోతున్నాయి, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్దామంటే మీ డాడీని వచ్చి తీసుకెళ్ళమని చెప్పాడు సార్. వద్దు, మా డాడీ అక్కర్లేదు, నేనే వెళ్తాను, నువ్వు రాకపోతే అంటే మా డాడీకి ఫోన్ చేసి రప్పించేశాడు. మా డాడీ వచ్చి పట్టుకెళ్ళారు ఆ రోజు పాపను హాస్పిటల్కి, వీడు రాలేదు. సో మీకు ఏది కావాలన్నా మళ్ళీ మీ పేరెంట్స్ కూతురికి ప్రేమగా చూసుకోవడం, కూతుర్ని బాధ్యతగా. పాపని కిండర్ గార్డెన్లో జాయిన్ చేసినప్పుడు కూడా మా పేరెంట్స్ ఫీజు కట్టారు సార్. వీడికి చేత కాదంట, వీడి దగ్గర డబ్బులు లేవని చెప్తాడు, అలాగని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయకుండా వదిలేలేము కదా సార్. సో తేజాను పెళ్లి చేసుకున్న అది మొదలు ఇంకా మీరు అతన్ని పోషిస్తున్నారు, ఇప్పటి వరకు కూడా అతన్ని మీరే పోషించారంట, అంతేనా? అవును సార్, అవును సార్. నా జీవితం ఎక్కడ నాశనం అయిపోద్దని మా పేరెంట్స్ అప్పులు చేసి మరీ పెట్టారు సార్. ఈవెన్ మీకు పుట్టిన అమ్మాయి బాగోగులు కూడా మీ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. అవును సార్, అవును సార్. చూస్తూ చూస్తూ మమ్మల్ని వదిలేక మేము చస్తే వాళ్ళు భరించలేరేమో అన్న ఒక దీంతో అప్పులు చేసి ఆ మహానుభావుని కట్టుకున్నందుకు వాళ్ళ అప్పుల్లో కూరుకుపోయి వాడికి పెట్టి ఇంతవరకు తీసుకొచ్చాను సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.